दिलीप వెంకరన్న బా కెమెరాలకు జూమ్ లో వైల్ చేయలేదా అంటే సర్కార్లో ఉన్నగాడు अटल बिहारी वाजपेयी अटल बिहारी वाजपेयी अंधेरे में एक चिंगारी బాబా సైడ్ అమ్మా హలో పెంచరానా వచ్చి माता की वाजपेयी जी नमस्कार भारत माजी प्रधानमंत्री भारतीय जनता पार्टी व्यवस्थापकुलु श्री గారి యొక్క జన్మదినోత్సవం ఈరోజు దేశమంతా నేతృత్వంలో నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తా ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా ఒక కార్యకర్తగా కేంద్ర ప్రభుత్వంలో 77లో ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి మరి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పాటిస్తా ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది.
కాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకు తక్కువ ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంటు తక్కువ ఉన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం అనేక ప్రాంతాలలో అయితే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇండ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. నిర్మాణం చేసినటువంటి వాజ్పేయి గారు ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పాకిస్తాన్తో స్నేహహస్తం అందించి భారత్ నుంచి పాకిస్తాన్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు. పాకిస్తాన్ తోకాడించి కార్గిల్లో భారత భూభాగాన్ని విచ్ఛిన్నం చేసుకున్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి కార్గిల్లో భారత సైనికులను ఆత్మవిశ్వాసం కల్పించి విజయించినటువంటి భారతదేశానికి విజయం చేకూర్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. రాజస్థాన్ పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచంలో భారతదేశం కూడా ఒక అణుశక్తి దేశంగా భారతదేశ గౌరవ గొప్ప మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఉపన్యాసం అంటే 100 కిలోమీటర్లు స్వచ్ఛందంగా నవయువ సామ్రాట్గా పేరు తెచ్చుకొని అన్ని రాజకీయ పార్టీల్లో తనకంటూ గౌరవం సంపాదించుకొని దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి అటల్ బిహారీ నాయకత్వంలో దేశం ఆ రోజు ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు దేశానికి సేవ. వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము దేశానికి అనేక రకాలుగా సేవలు చేస్తారు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చిన్న అవినీతి ఆరోపణ లేకుండా మంచి పరిపాలన వాజ్పేయి గారు అందించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా గత 9.5 సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, పేద ప్రజలకు బడుగు బలైన వర్గాలకు సేవలు అందించేటువంటి పరిపాలన, దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ దేశంలో కోసం పెద్దపీట వేస్తూ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని ఇనుడింపజేసేటువంటి ప్రభుత్వం, భారతదేశం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారతదేశానికి అన్ని రకాలుగా భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ దిశలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన అడుగుజాడల్లో ఒక దిక్కు భారతీయ జనతా పార్టీని, ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా కార్యకర్తలందరూ చేస్తా ఉన్నాము. బడుగు బలైన వర్గాలకు, పేద ప్రజలకు సేవలు అందించడమే కాకుండా దేశాన్ని దేశంగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నప్పుడు అయోధ్యలో కోరుకున్నారు. కానీ ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కలలు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలని నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో సంతోషపడతారు. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
ఈ రకంగా అనేక వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి జన్మదినంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం.